సో, ఇక్కడ తల్లిదండ్రులుగా పిల్లల పట్ల ఎలాంటి ఒక దృష్టి కలిగి ఉండాలి? మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? పిల్లలు కనడం అంటే మీ కోరికలను తీర్చుకోవడానికి పిల్లలు కనడం కాదు. మీ ద్వారా ఆ పిల్లలు జన్మించున్నారు. వారికంటూ ఒక విజన్ అనేది ఉంటుంది. వారికంటూ ఒక గమ్యం అనేది ఉంటుంది. ఇది అర్థం చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల్ని తాము ఏది అవ్వలేదో, తాము జీవితంలో ఏం సాధించుకోలేదో అదే సాధించుకునేటట్టు పిల్లల ద్వారా చేస్తూ ఉంటారు. ఆ తృప్తిని, ఆనందాన్ని పొందాలని చూస్తూ ఉంటారు. ఉదాహరణకి మీరు చదువుకునే సమయంలో ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, అవ్వలేకపోయారు. మీ పిల్లల్ని ఇంజనీర్ అవ్వాలి, అవ్వాలి అని ఫోర్స్ చేస్తూ ఉండొచ్చు. లేదా కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, మేము ఇంజనీర్ కాబట్టి మా పిల్లలు కూడా ఇంజనీరే అవ్వాలి, అట్లా ఫోర్స్ చేస్తూ ఉంటారు. మీకు పిల్లలు కలిగారు అంటే వారికి మీకు ఎక్కడో ఒక అనుబంధము ఉంది. అది పూర్వజన్మ నుంచి వస్తుందో లేదా జన్మల నుంచి వస్తుందో మనకి ఇప్పుడు తెలియదు. అయితే ఆ అనుబంధం ఉండటం వల్లే వారు మీ ద్వారా జన్మిస్తూ ఉన్నారు. అనుబంధం లేకపోతే, ఆ కనెక్షన్ అనేది లేకపోతే వారికి మీకు జన్మించాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారో, బాంధవ్యంలో ప్రేమని కనుగొంటారో, ఆనందాన్ని అనుభూతి చెందుతారు. మీకు పిల్లలకి మధ్యలో ఉన్న ఆ బాంధవ్యంలో ప్రేమని కనుగొంటారు.